2024 ఐపీఎల్ ఆక్షన్లో టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 10 ట్రావిస్ హెడ్. వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ని 6.8 crores పెట్టి ఎస్ఆర్హెచ్ టీంలో తెచ్చుకున్నారు. ఎస్ఆర్హెచ్ నుండి ఇది ఒక స్మార్ట్ బై అని చెప్పాలి. వరల్డ్ కప్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తర్వాత ట్రావిస్ హెడ్ ఆక్షన్లో ఆల్మోస్ట్ 10 to 12 crores దాకా వెళ్తారనుకున్నాం. కానీ 6.8 crores ఎస్ఆర్హెచ్లోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంది. నెంబర్ 9 కుమార్ కుషాగ్రా. ఈ 19-year-old జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 1.2 crores పెట్టి ఆక్షన్లో తీసుకున్నారు. ఐపీఎల్ ఆక్షన్లో ఒక డొమెస్టిక్ ప్లేయర్కి ఇంత మనీ పెట్టడం చాలా తక్కువ. చూడాలి కుమార్ కుషాగ్రా ఐపీఎల్ ఎలా పర్ఫామ్ చేస్తాడు. నెంబర్ 8 షారుఖ్ ఖాన్. లాస్ట్ సీజన్ పంజాబ్ తరపున ఆడిన షారుఖ్ ఖాన్ని జీటీ 7.4 crores పెట్టి ఆక్షన్లో తీసుకున్నారు. జీటీ నుంచి ఇది చాలా మంచి బై అని చెప్పాలి. నెంబర్ 7 సమీర్ రిజ్వీ. ఈ ఐపీఎల్ ఆక్షన్లో ఎక్స్పెన్సివ్ డొమెస్టిక్ ప్లేయర్గా మారాడు. సమీర్ రిజ్వీని 8.4 crores పెట్టి సిఎస్కే టీంలో తెచ్చుకున్నారు. ఈ ఉత్తరప్రదేశ్ బ్యాట్స్మెన్ రీసెంట్గా జరిగిన యూపీ లీగ్లో హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. నెంబర్ 6 స్పెన్సర్ జాన్సన్. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కోసం గుజరాత్ టైటన్స్ ఏకంగా 10 crores పెట్టింది. తనకు ఇండియాలో ఆడిన అనుభవం లేకున్నా కానీ చాలా పెద్ద అమౌంట్ పెట్టారు. నెంబర్ 5 అల్జరీ జోసెఫ్. ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ని ఏకంగా ఆర్సీబీ 11.5 crores పెట్టి ఆక్షన్లో తెచ్చుకున్నారు. అల్జరీ జోసెఫ్ లాస్ట్ ఇయర్ గుజరాత్ తరపున ఆడాడు. కానీ తనకు ఎక్కువ ఛాన్సులు రాకపోవడంతో జీటీ ఈసారి ఆక్షన్లోకి రిలీజ్ చేశారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఒక ఇంపార్టెంట్ బౌలర్గా మారబోతున్నాడు. నెంబర్ 4 హర్షల్ పటేల్. లాస్ట్ సీజన్ అంతా మంచి పర్ఫామ్ చేయని హర్షల్ పటేల్ కోసం పంజాబ్ కింగ్స్ 11.75 crores పెట్టి టీంలో తెచ్చుకున్నారు. అండ్ తను బౌలింగ్ మాత్రమే కాదు లాస్ట్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. నెంబర్ 3 డారెల్ మిచెల్. లాస్ట్ సీజన్ ఆక్షన్లో అన్సోల్డ్ అయిన డారెల్ మిచెల్ ఈసారి మాత్రం చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళాడు. ఏకంగా 14 crores పెట్టి సిఎస్కే డారెల్ మిచెల్ ఆక్షన్లో కొన్నారు. నెంబర్ 2 ప్యాట్ కమిన్స్. కమిన్స్ 20.5 crores పెట్టి ఎస్ఆర్హెచ్ టీం కొన్నారు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కోసం ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ చాలా తలపడ్డాయి. కానీ ఫైనల్గా కమిన్స్ని ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. నెంబర్ 1 మిచెల్ స్టార్క్. ఈ ఆస్ట్రేలియన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కోసం ఏకంగా 24.75 crores పెట్టి కేకేఆర్ టీంలో తెచ్చుకున్నారు. ఈ బైతో ఐపీఎల్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మిచెల్ స్టార్క్ నిలిచాడు. లాస్ట్ 5 years ఐపీఎల్ ఆడిన మిచెల్ స్టార్క్ కోసం చాలా పెద్ద అమౌంట్ పెట్టారు కేకేఆర్ టీం. చూడాలి తన